బంగ్లాదేశ్లో ఓ పక్కన ఉన్మాద దేశం కిందని మార్చే కుట్రలు జరుగుతున్నాయి. కొంతమంది మౌల్వీల వల్ల పాకిస్తాన్ నుండి, అది ఒకప్పుడు పాకిస్తాన్లో భాగమే, పాకిస్తాన్ నుంచి విడిపోయిన తర్వాత కూడా ఇంకా పాకిస్తాన్ తరహాలోనే ఉండాలని కోరుకునేటటువంటి నీచమైన కొందరు చేస్తున్నటువంటి ప్రయత్నం. వీళ్ళ పిలుపు చూడండి. బంగ్లాదేశ్ వెళ్ళి మయన్మార్ మీద దాడి చేస్తే అక్కడ ఉన్నటువంటి మహిళల్ని మనం పట్టుకురావాలి, వాళ్ళని మన సైనికులకి సెక్స్ బానిసలుగా అప్పచెప్పాలి. మనం ఒక 50 మంది అబ్బాయిలు తెచ్చామంటే 10 మందిని మనం ఉంచుకోవాలి, మిగతా 40 మందిని సోల్జర్స్కి ఇవ్వాలి. ఇస్లాం ప్రకారం కాఫిర్ గాడ్స్ అంటే ముస్లిం మతాన్ని అంగీకరించినటువంటి వాళ్ళందరూ అజ్ఞానులే. అది క్రిస్టియన్ అయినా, బౌద్ధులైనా, జైనులైనా, హిందువులైనా అందరూ కూడా వాళ్ళని సెక్స్ స్లేవ్స్గా పెట్టుకోవచ్చు. అలాగే వాళ్ళని వేధించాలి, అవమానించాలి. ఇది బంగ్లాదేశ్ మౌల్వీ గారి ఉపన్యాసం. తాజాగా ఇలాంటి మౌల్వీలు ఇలాంటి వాళ్ళతోనే ఇప్పుడు బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున తయారవుతున్నటువంటి సిచ్యువేషన్. ఇదిగో ఈయన గారే ఇచ్చిందనమాట అట్లాంటి స్పీచ్లు.